వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. మనం చూసాము మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, రేషన్ మాఫియా, ఇలాగా అన్ని రకాల మాఫియాల గురించి ఇంచుమించుగా ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఎక్కడ తగ్గట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమో శాఖలకి మార్కులు ఇస్తారు, మంత్రులకి మార్కులు ఇస్తారు, ర్యాంకులు ఇస్తారు. కానీ మరి యాక్చువల్గా ఇది పర్యావరణానికి సంబంధించినటువంటిది. ఎన్జిటి కొన్నెర చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈ పాపాగ్నిలో ఇసుక తవ్వకాల మీద జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా కొన్నెర చేసింది. వైఎస్ఆర్ జిల్లాలో పర్యావరణానికి తీవ్ర స్థాయిలో విఘాతం కలుగుతూ ఉండటంతో ఎన్జిటిని ఆశ్రయించారు. ఒక రైతు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్కి ఆదేశం కూడా ఇచ్చింది ఎన్జిటి. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి సహా అన్ని నదుల్లో ఇదే రీతిలో ఇసుక దోపిడీ జరుగుతుంది. ఇసుక మాఫియాపై ఎన్జిటిలో కేసులు వేసేందుకు ఎక్కడికక్కడ రైతులు కూడా సిద్ధమవుతారు. మరి ఇదంతా పర్యావరణానికి సంబంధించింది. మరి పర్యావరణం గురించి చాలా ప్రసంగాలు ఇచ్చి ప్రవచనాలు చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అసలు పర్యావరణ ప్రేమికుడిని, నేను పర్యావరణమే నా జీవిత లక్ష్యం అనేలాగా ఆయన మాట్లాడి అసలు ఏమైపోయారు. యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు అసలు మామూలుగా కాదు. వైఎస్ఆర్ జిల్లా చెయ్యేరు, పెన్నా, పాపాగ్ని, చిత్రావతి నదులతో పాటు బెరైటిస్ ఖనిజాన్ని కూడా టీడీపీ నేతలు దోచేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ పెట్టరేగిపోతున్న ఇసుక మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తుంది. జేసీబీలు, ప్రొక్లైన్ల ద్వారా రెయిన్ పవర్లు తవ్వకాలు జరుగుతున్నాయి. వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది ఇసుక. ఫలితంగా నదీ గర్భాలకి తీవ్రంగా విఘాతం. ఎండిపోతున్న బోర్లు, బావులు, గుక్కెడు మంచినీటికి నోచుకోలేకపోతున్నటువంటి సమీప గ్రామాలు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే పాపాగ్ని నదీ గర్భంలో భారీ ప్రొక్లైన్లతో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తూ అక్రమంగా రవాణా చేస్తూ యథేచ్ఛగా దోచేస్తున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ దీని మీద కొన్నెర చేసిన పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగించే ఈ అక్రమ తవ్వకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలి అని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి సహా అన్ని నదులు, వాగులు, వంకల్లో టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు ఇసుకాసురులాగా మారిపోయి భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తూ అక్రమంగా రవాణా చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తుండటంపై పర్యావరణవేత్తలు, రైతులు ఎన్జిటిని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలం కుమ్మరకాల వద్ద పాపాగ్ని నదిలో భారీ ప్రొక్లైన్లతో ఇసుకను తవ్వేస్తూ వందలాది భారీ టిప్పర్లతో అక్రమంగా రవాణా చేస్తుండటం వల్ల భూగర్భ జలాలు అడుగండటంతో పాటు పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలుగుతోందని కొవ్వూరు శ్రీధర్ రెడ్డి అనేటువంటి రైతు ఎన్జిటిలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఎన్జిటి పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1981, జల పరిరక్షణ కాలుష్య నియంత్రణ చట్టం 1974, EIA 9 పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ 2006, ఇసుక మైనింగ్ మార్గదర్శకాలు 2016, ఇసుక తవ్వకంపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ 2020లో జారీ చేసినటువంటి మార్గదర్శకాలు, ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జిటి సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన తీర్పుల్ని తొంగలో తొక్కుతూ పాపాగ్ని నదీ గర్భంలో ఇసుకను దోచేస్తున్నారు అంటూ రైతు శ్రీధర్ రెడ్డి తరఫున న్యాయవాది చేసిన వాదంతో ఎన్జిటి ఏకీభవించింది. ఇసుక అక్రమ తవ్వకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ నియమించే ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండల సభ్య కార్యదర్శి నియమించే మరో ప్రజాప్రతినిధితో జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది అనేటువంటిది. తవ్వకాల వివరాలు, ఆధారాలు ఇవ్వాలని రైతు శ్రీధర్ రెడ్డికి సూచించింది. తదుపరి విచారణ ఆగస్టు 13కి వాయిదా వేస్తూ ఎన్జిటి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వడానికి జిల్లా స్థాయిలో ఇసుక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. గనులు, భూగర్భ జలాల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఏ ప్రాంతంలో ఇసుక తవ్వుకోవచ్చు సర్వే చేసి పర్యావరణ అనుమతులు ఇచ్చేది ఈ కమిటీనే. ఈ కమిటీ అనుమతి ఇచ్చిన ప్రదేశాలతో పాటు అనుమతి ఇవ్వని ప్రాంతాల్లో కూడా కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు చిన్న చిన్న వాగులు, వంకల్లో కూడా పచ్చముట యథేచ్ఛగా ఇసుక తవ్వేస్తోంది అనేటువంటిది. భారీ హిటాచీలు, ప్రొక్లైన్లతో నదీ గర్భాన్ని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దాంతో నదుల స్వరూపం మారిపోతుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రీచ్ల్లో కూడా కేవలం 1 మీటర్ లోతు వరకు మాత్రం ఇసుక తీయాలి. కానీ భారీ ప్రొక్లైన్లు, హిటాచీలతో 10 అడుగుల కంటే ఎక్కువ లోతు తవ్వేయడం వల్ల నదీ గర్భం విధ్వంసానికి గురైంది. నదులను విధ్వంసం చేస్తూ ఇసుకను అక్రమంగా రాష్ట్రంతో పాటు సరిహద్దు రాష్ట్రాలకు కూడా తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ భారీ ఎత్తున దోచేస్తున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు
అడుగంటిపోతుండటంతో పాటు సమీప ప్రాంతాల్లో బోర్లు బావులు ఎండిపోతున్నాయి. నదిలో తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరక్క పక్షులు జంతువులు మృత్యువాత పడుతున్నాయి. తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారు. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే రాయలసీమ ప్రాంతంలో పెన్నా బేసిన్ విస్తరించింది. పెన్నాకు పాపాగ్ని అనేటువంటిది ఉపనది. పాపాగ్ని పరివాహక ప్రాంతంలో వర్షపాతం అత్యల్పంగా ఉంటుంది. ఆ నదిలోని ఇసుకాసురులు అడ్డగోలుగా ఇసుకను తవ్వేస్తుండటం వల్ల నదీ గర్భం ఒట్టిపోయింది. ఇసుక కృష్ణా గోదావరి వంశధార నాగావళి పరివాహక ప్రాంతాల్లో కూడా ఇసుక మాఫియా తీవ్ర స్థాయిలో పెట్టిపోతుంది. ఇవన్నీ కూడా బెజిరి ఇంకా ఇది కాకుండా వేంపల్లి మండలం తాళ్లపల్లి సమీపంలో ఉన్నటువంటి నియామతుల్లా మైన్ లో దౌర్జన్యంగా వెరైటీస్ ను దోపిడీ చేస్తున్నారని గని యజమాని అనుమతి లేకుండా అక్రమంగా మైనింగ్ కొనసాగుతుంది. అదే ప్రాంతంలోని వేముల మండలాలకు చెందినటువంటి టీడీపీ నేతలు 3 చోట్ల యజమానితో సంబంధం లేకుండానే మైనింగ్ చేస్తున్నారు. నిత్యం కనీసం 50 టన్నుల ఖనిజాన్ని తరలిస్తున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా రౌడీల పహారాలో గనుల్లో చొరబడి అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారు. టన్నుకు 3,200 రాయల్టీ చెల్లించాల్సి ఉండగా ఒక్క పైసా కూడా చెల్లించట్లేదు. ఒక నియమితుల మైన్ ద్వారానే రోజుకు 1.6 లక్షల రాయల్టీ ఫీజు రావాల్సి ఉండగా ప్రభుత్వానికి దక్కట్లేదు. ఇదే పరిస్థితి టిఫిన్ వెరైటీస్ లో కూడా నెలకొంది. రాత్రి వేళల్లో మైనింగ్ చేస్తూ వెరైటీస్ ఖనిజాన్ని తరలించుకుపోతున్నారు. అక్రమ మైనింగ్ పై నియమితుల్లా గత ఏడాది జూలై 31 నుంచి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. జిల్లా మైనింగ్ ఏడీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్పీ, కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్, డీజీపీ, కేంద్ర మైన్స్ అండ్ జియాలజీ విభాగానికి సైతం ఫిర్యాదు చేసిన అవన్నీ బుట్ట దాఖలయ్యాయి. పైగా టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేరిట మైనింగ్ అగ్రిమెంట్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్టు కూడా సమాచారం. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ ద్వారా సీజ్ అయినటువంటి వెరైటీస్ ఖనిజాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ నుంచి కూడా ఎంబసీ గ్రూప్ టిఫిన్ కంపెనీ వేలంలో కొనుగోలు చేసింది. వేముల వద్ద కంపెనీ ప్రాంగణంలో నిల్వ ఖనిజం నుంచి సంక్రాంతి పండుగ రోజు రాత్రి 10 కోట్ల విలువైనటువంటి 3,500 టన్నుల ఖనిజాన్ని పదుల సంఖ్యలో లారీల ద్వారా ఎత్తుకెళ్లడం నివ్వెరపరుస్తుంది. మొత్తంగా 100 కోట్ల విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఇసుక గురించి చెప్పాలంటే అన్నమయ్య జిల్లాలో కూడా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. చెయ్యేరు, పెన్నా, పాపాగ్ని, చిత్రావతి నదుల్ని టీడీపీ నేతలు చెరబట్టారు. మరోవైపు వెరైటీస్ ఖనిజం దోపిడీ కూడా యథేచ్ఛగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో కూటమి నేతలు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. యంత్రాల సాయంతో విచ్చలవిడిగా ఇసుకను తవ్వేసి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని స్వర్ణముఖి నదీ పరివాహక గ్రామాల్లో కూడా ఇసుక తవ్వకాలు అసలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రోజుకి 100 నుంచి 120 ట్రిప్పులు ఇసుక తరలిపోతుంది. తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాలు, సత్యవేడి నియోజకవర్గం ఇదే రీతిలో దందా కొనసాగుతోంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట, పెళ్లకూరు మండలాల పరిధిలోని స్వర్ణముఖి నదిలో కలవకూరు, భీమవరం వద్ద యంత్రాలు పెట్టి మరీ ఇసుకను తవ్వేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై మాజీ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య, అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేయడంతో 2 రోజులు ఆపి మళ్లీ తవ్వకాలు మొదలెట్టారు. పైగా అక్రమ తవ్వకాలను వ్యతిరేకించిన కలివేటి సంజయ్య, కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డితో పాటు మరో 11 మందిపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. చిత్తూరు జిల్లా పూతరపట్టు మండలం వావిల్ తోటవంకలో కూడా జేసీబీల ద్వారా విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. టిప్పర్ ఇసుక 1,20,000 నుంచి 1,50,000 వరకు విక్రయిస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో కౌండిన్య నదీ పరివాహక ప్రాంతంలో కూడా అదుపు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వుకో తమ్ముడు అన్నట్టుగా సాగుతుంది అనేటువంటిది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వెరైటీస్ నిక్షేపాల దోపిడీ కూడా యథేచ్ఛగా సాగుతోంది అనేటువంటిది. 6.48 హెక్టార్లో వెరైటీస్ మైన్ 1971లో మైనింగ్ లీజుకు దక్కించుకుంది. రహమతుల్లా మరణించాక అతని కుమారుడు నియామతుల్లా పేరిట మైన్ బదిలీ అయింది. సో ఇది మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా అన్నట్టుగా. ఇక మరి ఇసుకేమో ఉచిత ఇసుక అన్నారు, చాలా గొప్ప ఇది అన్నారు. అక్రమంగా అసలు ఇలా తవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే ఇక ఉచిత ఇసుక ఎవరికి దొరుకుతుందండి? అదే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నేతి బీరకాయలో నేతి సమంగానే ఉంది ఉచిత ఇసుక అనేటువంటిది.